ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ఇండస్ట్రియల్ సిటీపై ఫోకస్ పెట్టింది. తిరుపతి జిల్లాలోని కృష్ణపట్నం పారిశ్రామిక నగరం క్రిస్ సిటీ అభివృద్ధి చేయనుంది. ఏకంగా 37,500 కోట్ల పెట్టుబడితో దాదాపు 4,67,500 మందికి ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టు కీలకంగా మారబోతోంది. ఈ క్రిస్ సిటీ చెన్నై, కృష్ణపట్నం పోర్టులు, రేణిగుంట విమానాశ్రయం, చెన్నై కోల్కతా నేషనల్ హైవేకు దగ్గరలో ఉంది. ఈ క్రిస్ సిటీలో ఏడాదిన్నరలో పనులు పూర్తి చేసి పరిశ్రమల స్థాపనకు శ్రీకారం చుట్టాలని ప్లాన్ చేస్తోంది. 2017లోనే రాష్ట్ర ప్రభుత్వం క్రిస్ సిటీ ఏర్పాటుకు నిక్-డిక్ట్ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్తో ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టు చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా ఉంది. ఈ ప్రాజెక్టు కోసం 3 దశల్లో 10,834 ఎకరాల భూమి అవసరమని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు కోసం మొదటి దశలో కోటాతో పాటుగా చిల్లకూరు మండలాల్లో భూమి 2,500.49 ఎకరాలు సేకరించాలి. అయితే ఇందులో ప్రభుత్వ భూమి ఉంది. దీనిని రైతులు సాగు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఈ ప్రాజెక్టు కోసం భూములిస్తే తాము జీవనోపాధి కోల్పోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం గతంలో ఎకరాకు 5.99 లక్షల పరిహారం ఇవ్వాలని భావించినా ఇప్పుడు ఆ మొత్తాన్ని 8 లక్షలకు పెంచారు. రైతులకు సంబంధించి మొత్తం 78.84 కోట్ల పరిహారం ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 371 ఎకరాలకు 40 కోట్లు అకౌంట్లలో జమ చేశారు. అయితే ప్రధాని మోదీ క్రిస్ సిటీకి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2,139.43 కోట్లతో మౌలిక వసతులు కల్పించాలని ప్లాన్ చేయగా నిక్-డిక్ట్ ఇప్పటి వరకు 531.36 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుతం రోడ్లతో పాటుగా విద్యుత్, బ్రిడ్జిలు, నీటి సరఫరా వంటి పనులు చేస్తున్నారు. ఈ పనుల్ని 2027 ఫిబ్రవరి 13 నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ పూర్తయిన వెంటనే అన్ని వసతులు కల్పిస్తున్నామంటున్నారు అధికారులు. పనులు మరింత వేగంగా జరిగేలా చూస్తామని, ఈ సిటీలో ఫుడ్, వస్త్రాలు, ఇంజనీరింగ్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు వస్తాయని భావిస్తున్నారు. క్రిస్ సిటీ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొస్తుంది అంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.